నాగధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జాతకపరంగా చాలా మంది సర్పదోషం, కాలసర్పదోషం, నాగదోషం, నాగశాపం వంటి వాటితో బాధపడుతూ ఉంటారు. వీటన్నింటికీ పరిష్కార మార్గం చూపేటువంటి కార్యక్రమమే నాగసిద్ధి. ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేయడంతో పాటుగా అనేక ఆధ్యాత్మిక విశేషాలను అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పండితులు, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు, సహస్రనాగ ప్రతిష్టాపనాచార్య బ్రహ్మశ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు. గురువుగారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. కార్యక్రమానికి స్వాగతం గురుగారు. మీతో మాట్లాడడానికి కాలర్స్ అంతా సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు చూస్తున్నటువంటి ప్రేక్షకులు పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేస్తూ ఉంటే గనక ఫస్ట్ మీ టీవీ వాల్యూమ్ని మ్యూట్లో పెట్టుకొని కాల్ మాట్లాడండి. అలాగే పరిష్కారం తెలుసుకున్న తర్వాత కావచ్చు, లేదా గురువు గారి ద్వారా జాతకం తెలుసుకొని కావచ్చు, లేదా మీ జాతకంలో ఏమన్నా దోషాలుండి వాటికి పరిష్కారం చేసుకోవాలి అని అనుకుంటే ఏకైక మీకు కనిపిస్తున్నటువంటి పీఠం అయితే మాత్రం లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం. మీకు అక్కడ నెంబర్స్ వస్తున్నాయి చూడండి, చక్కగా ఫోన్ చేయండి. ఫోన్ చేసి దోషం కోసం పరిహారం చేసుకోండి. ఈ నెల 27వ తారీఖునైతే మీ అందరికీ తెలుసు, ప్రతి మాసంలో ఒక విశేష పర్వదినం రోజున గురువుగారి ఆధ్వర్యంలో సామూహికంగా నాగ ప్రతిష్టాపనతో పాటుగా ఆశ్లేష బలి, రుద్రహోమం, శనేశ్వర దోషాలతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారందరికీ కూడా శని హోమాలు నిర్వహించడం, మృత్యుంజయ హోమం, సోలిని దుర్గా, సుదర్శన హోమం వంటివి నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో ఎవరు పాల్గొనాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి ఫోన్ చేసి మీ గోత్రనామాలు చక్కగా నమోదు చేయించుకోండి. ఫస్ట్ కాల్ తీసుకున్నా గురుగారు. నమస్తే అండి. అమ్మ కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఎవరి గురించి? అబ్బాయిది డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 26/11/2012. టైం 9:46కి మార్నింగ్ పుట్టింది. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారమ్మా? మాట్లాడండి గురువు గారితో. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్కారం. చదువు ఎట్లా చదువుతుందమ్మా? ఇది అబ్బాయి సరిగా ఎత్తు బాగుంటుంది సార్. చదువు సాగట్లేదుగా. చదవట్లేదు. జాతకపరంగా కుజాష్టమ దోషం ఉంది, లగ్నాధిపతి నీచపడ్డాడు, జన్మలగ్నంలో రాహు ఉన్నాడు. ఇవన్నీ కూడా ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. ఎందుకంటే లగ్నాధిపతి నీచపడకూడదు. లగ్నం అంటే శరీరం. ఆ లగ్నాధిపతి నీచపడితే ఎప్పుడు ఏదో ఒక వీక్నెస్, ఏదో ఒక ప్రాబ్లం ఉంటూ ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇవన్నీ చేయించండి. రాహుకేతువులు చేయాలి, నాగప్రతిష్ఠ చేయాలి. రాహుకి, కేతువుకి, కుజుడికి హోమాలు చేస్తే ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఓకేనా? తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2003 నవంబర్ 9. ఓకే. టైం చెప్పండి. ఉదయం 9:10 ఎవరిదమ్మా జాతకం? నాదేనండి. మీ పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. పేరు దుర్గాభవాని అండి. దుర్గాభవాని. దేని గురించి? పెళ్ళయిందా? లేదండి. దేని గురించి అడుగుతున్నావు? నా గురించేనండి. నీ గురించి ఏంటి? పెళ్లి గురించా, చదువు గురించా? వివాహం గురించండి. మరి అది చెప్పాలిగా. నీ గురించి కాదు, నా గురించి చెప్తానా? నీ జాతకం చూస్తూ చెప్పు. నా గురించేనండి, వివాహం గురించి. ఏదైనా ఒక సంబంధం దగ్గర దాకా అయిపోయిందా లేదా? అనుకోని ఆగిపోయి ఉంటుంది ఒకటి. ఏమన్నా అయిపోయిందండి. ఎందుకు అయిపోయింది? ఎందుకు అయిపోయింది అంటున్నా? అంటే మనకి కుదరలేదు. నేను చెప్తా ఎందుకు అయిపోయిందో నాకు తెలుసు, ఇప్పుడు చెప్పకూడదు. ఓకేనా? సరే. సప్తమంలో శని పడ్డాడు. శని వల్ల మీకన్నా తక్కువ కులస్తులను పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితులు దగ్గర దాకా వచ్చి ఆగిపోతాయి. అవునా? సరే, శనికి చేయించు. ఫస్ట్ శనికి హోమం చేయించు. వీలుంటే కొద్దిగా కుంభ వివాహం, కదలి వివాహం చేయించు. ఈ రెండు చేస్తే రాబోయే సంబంధం బాగుంటుంది, ప్రాబ్లం లేకుండా ఉంటుంది. దాంతోపాటు నాగదోషం ఉంది. బాగా ఎక్కువ ఆలోచిస్తుంటావా? బాగా డీప్ థింకింగ్ చేస్తావు. అవునా? దానివల్లే దెబ్బతింటుంది వ్యవహారం. ఓకేనా? మేషరాశి. డబ్బులు ఇస్తే చెప్తా అన్ని. అపాయింట్మెంట్ తీసుకో. రాశి, లగ్నం అన్నీ చెప్తా. ఓకేనా? నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. Jan 7, 2008 అండి. Jan 7, 2008. టైం చెప్పండి అమ్మా. 10:30 అండి మార్నింగ్. ఎవరిది జాతకం? నాదేనండి. మీ పేరు?
భాగ్యశ్రీ సంధ్య అండి. మాట్లాడండి గురుగారితో. ఓకే. చెప్పమ్మా, నీదేనా జాతకం? అవునండి. చిన్నపిల్లలు అడగకూడదు జాతకాలు, అవునా? నీ వయసు ఎంత? 18 years. దేని గురించి అడుగుతున్నావు? పెళ్లి గురించా? అయిపోయిందండి, అది ఎలా ఉంటుంది అని. పెళ్లి కూడా అయిపోయింది అప్పుడే? ఆ, చూసా అంత హుషారు ఉన్నావు. లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కదా? ఏంటండి? లవ్ మ్యారేజ్ అంటున్నా. కాదండి. సరే, ఖచ్చితంగా కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి, అభిప్రాయాలు కలవు, అవునా? బాగానే ఉన్నాము. అది కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సంతానం ఎప్పుడు వస్తుంది అని. ఏదమ్మా సంతానమా? ఆ, సంతానం ఎప్పుడు వస్తుందంటే కదా నాగదోషం కనపడుతుంది. బాగానే ఉంది, నీ దాంట్లో అయితే బాగానే ఉంది. మీ ఆయన దాంట్లో చూడాలి. ఎన్నాళ్ళైంది పెళ్ళి? 2 years అయింది. ఆగు, 2 ఏళ్ళు ఆగులే, చిన్నపిల్లవే కదా. ఆ, ఓకేనా? మంచిదే, ఎందుకంటే వయసుతో పాటు లేదా అది జాతకం ఎలా ఉందని. వయసుతో పాటు శరీరంలో కొన్ని రకాల మార్పులు వస్తాయి. 18 ఏళ్ళకి పిల్లలు పుట్టారనుకో రకరకాల ఇబ్బందులు వస్తాయి. నీకు ఇబ్బంది వస్తుంది, పుట్టబోయే వాళ్ళు కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి 2 ఏళ్ళు అయితే నష్టమేం లేదు, కొన్నాళ్ళు వెయిట్ చేయి. ఓకేనా? నీ దాంట్లో అయితే బాగానే ఉంది. సరే గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి, నా మాట వినిపిస్తోందా? డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. హలో అమ్మ, నా మాట వినిపిస్తోందా? టీవీ వాల్యూమ్ పెట్టుకుంటే ఎలా వినిపిస్తుందమ్మా? మ్యూట్లో పెట్టండి. సరే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. సౌండ్ ఎక్కువ పెట్టింది. డేట్ ఆఫ్ బర్త్ లేదమ్మా. అనురాధ నక్షత్రం 4వ పాదం అండి. మీదేనా? మా అబ్బాయిదండి. అబ్బాయి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా, ఏం చేస్తున్నాడు అబ్బాయి? మా అబ్బాయిని సార్పాక చట్టం ఫ్యాక్టరీ సూపర్వైజర్ చేస్తున్నారండి, ఐటీసీ కంపెనీకి ప్రైవేట్ పంపించడానికి. చెప్పండి, సమస్య ఏంటి? సమస్య అండి, 8 సంబంధాలు వచ్చినా కుదరట్లేదండి బాబుకి. అనురాధ నక్షత్రం 4వ పాదం. వయసు ఎంత? ఏమో దుర్గారావు ప్రసాద్ అండి. వయసు ఎంతమ్మా? వయసు 32 అలా ఉంటాయండి. సరే, నాగప్రతిష్ఠ చేయించండి. ఎప్పుడైనా పెళ్లి కావట్లేదు అంటే కుజదోషం ఉంటేనో నాగదోషం ఉంటేనో పెళ్లి కావు, గుర్తుపెట్టుకో. కాబట్టి నాగప్రతిష్ఠ చేస్తే వెంటనే పెళ్ళి అవుతుంది, అనుమానం లేదు. అలా అండి. ఓకేనా? ఇంకా లేట్ చేయబాకు, ఇంకా లేట్ అయితే మళ్ళీ కష్టం. పిల్లలు ఒక పిల్లలు పెళ్ళి కావట్లేదు ఇప్పటికే. అలా అండి. ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మ, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 24/4/88 అమ్మా. 82? 88 గురుగారు. టైం అమ్మా? మధ్యాహ్నం 2. ఎవరిదండి జాతకం? మా పాప. పాప పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారండి. నమస్తే. పేరు సారిక. పాప మ్యారేజ్ గురించి అండి. మ్యారేజ్ గురించి లగ్న దోషం ఉంటుంది ఖచ్చితంగా. ఎడ్యుకేషన్లో అమ్మాయి టాపా? అంటే జాబ్ చేస్తుందండి. మంచి మంచి జాబ్ కూడా, చాలా నెంబర్ 1 జాబ్ ఉంటుంది. చాలా తెలివిగలది, స్వయం కృషి మీద పైకి వచ్చి ఉంటుంది, అవునా? చాలా తెలివిగలది. సరే, లగ్నదోషం కనపడుతుందమ్మా. లగ్నదోషం తప్పనిసరిగా ఇబ్బందులు వస్తాయి. సప్తమంలో రాహు పడ్డాడు, ఇవన్నీ కొన్ని వివాహపరమైన దోషాలు కనపడుతున్నాయి. సరే, నాగప్రతిష్ఠ, ఆశేష బలపూజ, కుంభ వివాహం చేయించండి. చేస్తే పెళ్ళి అవుతుంది. చేయకుండా చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది. దాంతోపాటు ప్రేమ వివాహ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. దాని తర్వాత ఇబ్బందులు వచ్చేటట్టు కనపడుతుంది. ఓకేనా? గురుగారు, చాలా మందికి వివాహం కాని వారికి మీరు కదలి వివాహం గురించి, లగ్న దోషాలు ఉండే వారికి కొన్ని పరిష్కారాలు చెప్తూ ఉంటారు. అవన్నీ మన పీఠంలో కూడా జరుగుతూ ఉంటాయి గురుగారు? మన పీఠంలో నిత్యకృత్యంగా జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇటువంటి లగ్న దోషాలు ఉన్నప్పుడు పెళ్లి చేశారనుకోండి, పెళ్ళి అయిన తర్వాత ఖచ్చితంగా డైవర్స్ అవుతాయి. దాంతోపాటుగా ఏం చేయాలంటే, ఈ అమ్మాయి దాంట్లో లగ్న దోషం ఉన్నప్పుడు మగపిల్లవాడి దాంట్లో భార్య స్థానం బలంగా ఉండాలి, అది కూడా చూసుకోవాలి. ఇది ఎప్పుడైతే కదలి వివాహం చేశామో మంచి సంబంధం వస్తుంది, వీళ్ళకి తగ్గ సంబంధం ముందుకు వస్తుంది. దాంతోపాటు నేను చెప్పేది ఖచ్చితంగా చూడాలి, భార్య స్థానం బలంగా ఉందా లేదా. ఆ అబ్బాయి దాంట్లో కూడా భార్య స్థానం దోషం ఉందనుకోండి, ఈ రెండు కలిస్తే సంవత్సరం కూడా కలిసి ఉండరు. కాబట్టి ఇటువంటి బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. అటువంటి జాతకంలో కూడా ఆ గ్రహ పొందన అనేది జాగ్రత్తగా చూడాలి, గ్రహ దోషాలు ఉన్నప్పుడు. ఇది చేయడం, ఆ రెండు కనుక చేస్తే సెట్ అయిపోతుంది. అది చేయకుండా పెళ్లి చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది, అనుమానం లేదు. ఇవన్నీ ఒక్క రోజులో అయ్యేటివా పరిష్కారాలు, లేకపోతే కొన్ని రోజుల పాటు ఎక్కువ సార్లు చేయాల్సి వస్తుందా? ఎలా ఉంటాయి గురుగారు ఈ ప్రక్రియలు అనేవి? ఒకటే రోజు ఒక 4 గంటలు పడుతుంది. కదలి వివాహం అనేది కుంభ వివాహం కానీ మనకు ఒక ప్రకరణం ఉంది, ఒకటే రోజు పడుతుంది. కనీసం 3 to 4 hours పైన పడుతుంది.
అంటే జాతకాన్ని బట్టి కొన్ని రకాల హోమాలు ఉంటాయి, వాటిని బట్టి టైం పడుతుంది. 2 రోజులు, కొంతమంది 2 రోజులు పట్టే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు జాతకంలో నాగదోషం ఉందనుకోండి, దానికి ఒక రోజు చేయాలి. కదలి వివాహం సపరేట్ ఒక రోజు చేయాలి. ఆశ్లేష బలి పూజ ఉంటుంది, అది ఒక రోజు చేయాలి. ఇట్లా దోషాన్ని బట్టి టైం టేకింగ్ ప్రాసెస్ జరుగుతుంటుంది. అన్ని దోషాలు ఒకే జాతకంలో కూడా ఉంటాయా గురువు? ఉంటాయి కదమ్మా, మనం రెగ్యులర్ చెప్తుంది అదే కదా. ఇప్పుడు చాలా మనకి ప్రత్యక్షంగా జరుగుతూనే ఉన్నాయి కదా, పబ్లిక్ చెప్తూనే ఉన్నారు మాకు ఈ ప్రాబ్లం ఉందండి గురువుగారు. పెళ్ళి ఆగిపోయిందంటే కారణం ఎందుకు ఆగిపోతుంది? అందరికీ పెళ్ళిళ్ళు ఆగిపోతాయా? మాకెవరికి ఆగిపోలేదు. మరి ఎందుకు ఆగిపోతాయంటే ఈ దోషాలు ఉంటేనే ఇట్లా జరుగుతూ ఉంటుంది. తప్పకుండా. నెక్స్ట్ కాలర్ గురువు గారు. నమస్తే అండి. హలో అమ్మా నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేయండి. నమస్తే అక్క. టీవీ వైపు చూడకుండా డేట్ ఆఫ్ బర్త్ ఇయ్యమ్మా. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాను అక్క. డేట్ ఆఫ్ టైం లేదక్క. మిగతావు చెప్పండి. 1982 జనవరి 30 మధ్యాహ్నం అట్లా శనివారం రోజు. మధ్యాహ్నమా? ఓకే. ఎవరిది జాతకం? మా భర్త కదా. ఓకే, మీ వారి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. టీవీ వైపు చూస్తే మాత్రం కాల్ కట్ అయిపోతుంది. చెప్పమ్మా. భరత్ అంటారా? ఏమని పిలుస్తావు? భరత్ కుమార్ అండి. అందరు భరత్ కుమార్ అని భరత్ అని పిలుస్తారా? నేను భరత్ అంటాం. బయట వాళ్ళు ఏమంటారు? బయట వాళ్ళు భరత్ అంటారు. ఇంకేమన్నా అంటావు మే అని? నేనేమన్నా అంటున్నావు? నేను భరత్. ఓకే సరే. జాతకపరంగా ఏలినాటి శని ప్రారంభమైంది. గడిచిపోయిన 3 సంవత్సరాల నుంచి పరిస్థితులు బాగలేవు. ఏం పని చేస్తుంటారు మీ ఆయన? మార్కెటింగ్. ఎట్లా ఉంది మార్కెటింగ్? బాగా చేస్తున్నాడా? పర్వాలేదు. ఇక్కడి నుంచి కూడా గౌరవంగా మాట్లాడాలి. నీ మగుడు మాట్లాడండి, గురువుగారు మాట్లాడితే కాదుగా. ఏకవచనంతో మాట్లాడచ్చా? వ్యాపారం ఉంది సార్. వ్యాపారం కాదమ్మా, మీ ఆయన అంటే భరత్ అంటున్నావు. గురువుగారితో మాట్లాడేటప్పుడు ఏకవచనంతో సంబోధించచ్చా? పెద్దలను మాట్లాడేటప్పుడు తెలీదా? సంస్కారం తెలీదా అమ్మా? శనికి చేయించుకో, శనికి చేస్తే బాగుంటుంది. ఓకేనా? నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. అమ్మా చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 12వ తారీఖు 5వ నెల 2000 టైం చెప్పండి అమ్మా. 2000 గురుగారు. 9 గంటల 10 నిమిషాలు నైట్. ఎవరిదమ్మా జాతకం? అబ్బాయి పేరు? తిలక్క. మాట్లాడండి అమ్మా గురువుగారితో. చెప్పమ్మా. నమస్తే. ఆరోగ్యం బాగుందా మీ అబ్బాయికి? స్కిన్ ప్రాబ్లం కానీ సర్ది కానీ అని వచ్చిందా ఈ మధ్యకాలంలో? గత 10 ఏళ్ల నుంచి ఉంటుంది అవునా? సరే, ఇప్పుడు దేని గురించి అడుగుతున్నావు? ఉద్యోగమా? బాగానే ఉంటుంది. ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగుంటుంది. గడిచిపోయిన 3 సంవత్సరాలు ఖాళీగా అని ఉన్నాడా? ఓకే, జాతకం బాగుంది. నెంబర్ 1 జాబ్ వస్తుంది. ఇక్కడి నుంచి రాబోయే కాలం అంతా చాలా బాగుంది. జీవితంలో ఎప్పుడైనా ప్రమాదాలు తప్పినాయా? అంటే ఒకసారి చిన్నప్పుడు కింద పడ్డాడండి. జాతకంలో వినండి, జాతకంలో శని నీచపడ్డాడు. దీనివల్ల కొన్ని రకాల సమయాల్లో కొన్ని రకాల ప్రమాదాలు పొంచి ఉంటాయి. అది పూర్తి జాతక విశ్లేషణ చేసుకుంటే, దాని తగ్గ జాగ్రత్త రెమెడీ చేసుకుంటే ఆయుష్ ప్రమాణం అనేది తగ్గకుండా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఎందుకంటే జాతకం ఎప్పుడైతే శని నీచపడ్డాడో ఆయుష్ లెక్క పెట్టాలి. మధ్యమ ఆయుష, పూర్ణాయుష, స్వల్పాయుష అని లెక్క పెట్టాలి. లెక్క పెట్టాలంటే దానికి ఆయుస్థానాలు 4 ఉంటాయి జాతకంలో. ఆయుస్థానాలు ఎట్లా ఉన్నాయి, ఏ సమయాల్లో ఆ యొక్క దశలు వస్తాయి, ఏదైనా ప్రమాదాలు పొంచున్నాయా, ఇవన్నీ కూడా పూర్తి జాతక విశ్లేషణ చేస్తే చెప్పవచ్చు. అవన్నీ పూర్తిగా చేయించుకోండి. నా దగ్గర కాకపోయినా మంచి వాళ్ళ దగ్గరైనా చేయించుకోండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. రాధిక అండి. రాధిక గారు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. మే 19, 2005 అండి. ఓకే. మా పాప అండి దుర్గా భవాని. టైం చెప్పాలమ్మా. రాత్రి 9 నుండి 9:30 మధ్యలో అండి. ఓకే, మాట్లాడండి అమ్మా గురువుగారితో. చెప్పమ్మా. నమస్కారం అండి గురుగారు. నమస్తే అమ్మా. పెళ్లి గురించా? లేదండి, పాప ఉద్యోగం అండి. బీటెక్ అయింది. అయిపోయిందా బీటెక్ అప్పుడే? 4వ సంవత్సరం అండి. ఇప్పుడు ప్లేస్మెంట్స్ ఉన్నాయి కాలేజీలో. వస్తుంది ఖచ్చితంగా. నెంబర్ 1 జాబ్ వస్తుంది. అమ్మాయి చాలా తెలివిగలది. దాంట్లో టాప్ లెవెల్కి వెళ్తుంది. ఎందుకు అనుమానం లేదు.
నమస్కారం, సంతోషం అండి. పాప పెళ్ళి అండి. పెళ్ళి అంటే నువ్వు వద్దన్నావా? పెళ్లి గురించి చెప్పదన్నావా? చెప్పానండి గురుగారు. ఉద్యోగం పెళ్ళి అండి. పెళ్ళి అనేది కొద్దిగా ప్రాబ్లంగా కనిపిస్తుంది. ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మీకన్నా తక్కువ కులస్తులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అదైతే పక్కా. ఓకేనా? ఇప్పుడు జాబ్ అయితే వస్తుందా అండి? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఏమి పరిహారం అవసరం కానీ జాబ్ కోసం ఇక లేని ఏమని చెప్పంటే చెప్తా. లేదండి. ఓకే, సరే గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అయ్యా. మేడం, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం. అబ్బాయి పేరు జయకృష్ణ. సరే, మాట్లాడండి గురువుగారితో. నమస్తే గురువు గారు. నమస్తే అయ్యా. అయ్యా అబ్బాయి పేరు లేదయ్యా. అబ్బాయి పేరు వయసు ఎంత? వయసు ఎంత అయ్యా? వయసు ఎంత? వయసు సుమారు చెప్పలే, లెక్క పెట్టక్కర్లా. 86. ఓకే, 30 ఏళ్ళు వేసుకో. 28, 30, 86 అంటే 32, 34 వరకు ఉంటాయి. 38 గురుగారు. ఓకే, ఏం చేస్తున్నాడు అబ్బాయి? ఖాళీగా ఉన్నాడా? పనిచేస్తాడు హైదరాబాద్లోనే, కంపెనీలో పనిచేస్తాడు. ఓకే, ఏంటి సమస్య? ఏంటి చెప్పు. పెళ్ళి అవ్వటం లేదయ్యా. పెళ్ళి అవ్వట్లేదంటే ఏదో ఉంటాయి. కుజదోషమో, నాగదోషమో, కాలసర్పదోషమో, ఇవి ఉంటేనే పెళ్ళి కావు. అయ్యా మీ అడ్రస్ ఇస్తే మేము వాడికి వస్తాం. అయ్యా మీ అడ్రస్ ఇస్తే మేము వాడికి వస్తాం అయ్యా. ఫోన్ చేయి, కింద ఆ పైన నెంబర్ కనపడుతుంది కదా, ఆ నెంబర్కి ఫోన్ చేసి ఇట్లా గురువుగారిని కలవాలి అంటే మా వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు. మాట్లాడు, వివరంగా ఏం చేయాలో చెప్తా, దాని ప్రకారం చేసుకో, ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా 2 ఏళ్ళు అయింది, ఇంకా రెండో సంబంధం కూడా దొరకదు, గుర్తుపెట్టుకో. ఓకేనా? ఎప్పుడైనా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు పిల్లలు ఇటువంటి బాధలు పడుతున్నప్పుడు ఎందుకు కావట్లేదు ఆలోచించాలి, అంతే కదమ్మా. పిల్లల్ని కంటంతో పాటు ఎస్పెషల్లీ మగపిల్లలు మాత్రం సెట్ చేయాల్సిన బాధ్యత పెద్దవాళ్ళది. ఇప్పుడు జాతకంలో పెళ్ళిళ్ళు కావట్లేదనా, ఉద్యోగాలు రావట్లేదనా, ఏదో ఉంటుంది సమస్య, దానివల్లే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి కరెక్ట్గా విశ్లేషించుకోవడం, దానికి ఏం చేయాలో చేస్తే మార్గం దొరుకుతుంది. చేయండి, ఇప్పుడైనా చేయండి. తప్పకుండా గురుగారు. గురుగారిని ఎవరైనా కలవాలి అనుకున్నా, అపాయింట్మెంట్ తీసుకొని ఫోన్లోనే మాట్లాడాలి అనుకున్నా, కింద మీకు నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి చూడండి, పీఠం నెంబర్స్ అవి. ఆ నెంబర్స్కి ఫోన్ చేయండి. అలాగే దోషాలు తెలుసుకున్న తర్వాత వాటికి పరిహారాలు చేసుకోవాలి అని అనుకున్నా కూడా మీరు అవే నెంబర్స్కి ఫోన్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేయించుకోవచ్చండి. ఈ నెల 27వ తారీఖునైతే సామూహికంగా నాగ ప్రతిష్టాపనతో పాటుగా ఆశ్లేష బలి కార్యక్రమం, అలాగే శనైశ్వర దోషాలతో ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ పరిహార మార్గంగా హోమాలు, అలాగే మరికొన్ని హోమాలు కూడా నిర్వహించడం జరుగుతోంది. జాతకం తెలుసుకున్న తర్వాత, దోషాలు తెలుసుకున్న తర్వాత వీటిలో పాల్గొనాలి అనుకుంటే మీరు వచ్చి స్వయంగా పాల్గొనొచ్చు, పేర్లు నమోదు చేసుకొని. లేదంటే మేము దూరంగా ఉంటామండి, రాలేమండి అనుకుంటే మీ గోత్రనామాల మీదే పూజ కూడా జరిగిపోతుందండి. దేనికోసమైనా కూడా మీకు కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి, వివరంగా మాట్లాడండి. గురువుగారిని కలవాలి అనుకున్నా కూడా హైదరాబాద్లో ఇర్రమంజిల్ మెట్రో స్టేషన్ దగ్గర దిగితే పక్కనే మహేశ్వరి ఛాంబర్స్ అనే బిల్డింగ్ ఉంటుంది. అందులో 502లో గురువుగారి ఆఫీస్, అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా కలవచ్చు. అయితే ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవడానికి దేనికైనా కింద ఉండే నెంబర్నే సంప్రదించాలి. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 19 ఆగస్టు 1977 ఉదయం 6 గంటలకు. ఎవరిదండి జాతకం? మీ పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. చెప్పయ్యా, పేరేంటి? ప్రసాద్. నా పేరు ప్రసాద్ స్వామి. ఫస్ట్ టైం అడుగుతున్నావా, ఇంతకుముందు అడిగావా? ఇంతకుముందు చేయలేదు స్వామి. సరే, వినండి. ఓకే, జాతక పరంగా కాలసర్పదోషం తెలుసా తెలీదా? అంటే ఇక్కడ గురువుగారు చెప్పారు కాలసర్పదోషం ఉంది అని అన్నారు. ఏం చేసావు దానికి చెప్పు. శ్రీకాళహస్తి పోయి కాలసర్పదోషం పూజ చేయించుకున్నాను స్వామి. ఇంకా నువ్వు 10 సార్లు చేస్తే కూడా అది పనిచేయదు. నేను రోజు చెప్పేది అదే. అయితే ఇంకోటి ఆశ్లేష బలి పూజ కూడా చేస్తున్నాం మొన్న రీసెంట్లీ. ఇక్కడ మా తెలంగాణలో మా వరంగల్ దగ్గర ఒక టెంపుల్ ఉన్నది, నవనాగ సుబ్రహ్మణ్య టెంపుల్. ఓకే, దాంట్లో ఆశ్లేష బలి పూజ కూడా అటెండ్ అయినాం మొన్న రీసెంట్లీ. నాగప్రతిష్ఠ చేసావా మరి? చేయలేదు స్వామి. మరే సగం పని చేసావు. నేను రోజు చెప్తుంటా, నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ ఒకటేసారి ఏకకాలంలో చేయాలి. ఒకసారి చేస్తే సగం సగం అవుతుంది. ఎప్పుడైనా విధానం ఎట్లా ఉంటుందంటే, ప్రతిష్టా విధానం అనేది ఫస్ట్ గణపతి పూజ, పుణ్యావాచన, మంటపారాధన, ఆశ్లేష బలి పూజ చేసిన తర్వాత ఆ విగ్రహం తీసుకెళ్ళి ప్రతిష్ఠ చేయాలి. అది విధానం. అర్థమైందా? ఇప్పుడు భోజనం చేస్తావు, ఇవాళ కూర, రేపు పప్పు, ఎల్లుండి మజ్జిగ తింటావా?
అదేమవుతుంది, అర్ధభోజనం సగం తిన్నట్టే అవుతుంది. అవునా? ఇది కూడా అంతే అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా కలిపి ఒకటేసారి ఏకకాలంలో చెయ్యి, లేదంటే హైదరాబాద్ మా పీఠానరా చేయిస్తా. ఓకేనా? అంటే ఎంత ఖర్చు? ఫోన్ చేయి, కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే మా వాళ్ళు చెప్తారు, చేయండి. తప్పకుండా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. గురుగారు, నాగప్రతిష్ఠ అనగానే ఎందుకు అందరూ భయపడతారు గురుగారు? అంటే తర్వాత మళ్ళీ జరగాలనా, లేకపోతే ప్రతిష్ఠ వంటి కార్యక్రమాల్లో పాల్గొనే అర్హత మాకు ఉంటుందానా? ఎందుకు వాళ్ళు జంకుతూ ఉంటారు ఆ పరిహారం చేసుకోవడానికి? అంటే భయం అనేది చెయ్యలేక. ప్రతిష్ఠ చేయాలంటే ఎంతో రిస్క్తో కూడుకుని ఉన్నది ఒకటి. మరి ప్రతిష్ఠ చేయాలంటే దానికి ఒక స్థలం కావాలి, దానికి ఎంతో ప్రాసెస్ ఉంటుంది. విగ్రహం చెక్కించాలి, మరి వాటిని హోమాలు అవన్నీ చేయాలి. వాటికి సంబంధించిన మరి ఆ భారం కూడా కొంత బ్రాహ్మణ మీద ఉంటుంది. ఒక యజమానికి శాంతి చేస్తున్నాం అంటే వాడికి ఉన్న దోషంలోంచి 10% బ్రాహ్మణ మీద ఉంటుంది చేసేటప్పుడు. మనం అనుకుంటుంటాం ఆ విత్తాన్ని అంటుకున్న పాపం ఉంటుందని. ఆ ద్రవ్యం వేయడానికి కూడా వాడికి అధికారం కావాలి, శక్తి కావాలి. ఇవన్నీ చేయాలంటే దైవబలం కావాలి. అవన్నీ చేయలేక ఏం చేస్తారంటే ఒకసారి ఆశ్లేష బలి పూజ, ఒకసారి హోమాలు చేస్తారు. చేసేవాళ్ళు చేయలేకనే ఇదంతా కూడా. ఎందుకంటే చెప్పేవాళ్ళు కరెక్ట్గా చెప్పట్లేదు. దానివల్ల జనాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారమ్మ. ఒక్కసారి కరెక్ట్గా చేస్తే అనుకున్న పని ఖచ్చితంగా అయి తీరుతుంది. సంకల్పం నెరవేరిందంటే నీకు దోషం పోయినట్టే లెక్క. కొంతమంది మమ్మల్ని అడుగుతుంటారు, గురువుగారు వెళ్ళిపోయిందా, రాహు దోషం వెళ్ళిపోయిందా, రాహు వెళ్ళిపోయాడా? రాహు ఎక్కడికి వెళ్ళాడు? జాతకంలో అక్కడే ఉంటాడు. కానీ దోష ప్రభావం ఎప్పుడైతే తగ్గిందో మనకు అనుకున్న పని అయినప్పుడు దోషం పోయినట్టు లెక్క. అది ప్రామాణికం. సరే గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో, నమస్తే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ లేదమ్మా, పేరు మీద. ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా? నా గురించి మాట్లాడండి అమ్మా గురుగారితో, పేరు చెప్పి. చెప్పమ్మా, పేరేంటి? టీవీ చూడొద్దమ్మా, కాల్ కట్ అయిపోతుంది. పేరు చెప్పండి, టీవీ చూడకండి. సావిత్రి. సావిత్రి. సావిత్రియా? చెప్పు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయి. వయసు ఎంత మీది? 49. ఇంట్లో కూడా కొన్ని చికాకులు ఉన్నాయి. అవునా? చెప్పండి, ఇంకేంటి? ఆరోగ్యంగా బాగోట్లేదని చేశాను గురుగారు. శనికి చేయించుకోమ్మా. శనికి 4 రకాల హోమాలు చేస్తాం మన పీఠంలో. శనేశ్వర హోమం చేస్తే శని దోషం పోతుంది, రుద్రహోమం చేస్తే దరిద్రం పోతుంది, ఆయుష్ హోమం చేస్తే ఆయుష్ ప్రమాణం పెరుగుతుంది, మృత్యుంజయ హోమం చేస్తే మృత్యుగండాలు తప్పుతాయి. ఇవన్నీ చేస్తే ఈ దశ మారితే నీకు తిరుగు ఉండదు. లేకపోతే ఏమవుతుందంటే జాతక చక్రంలో శని కనుక నీచులో ఉన్నాడు అనుకో, ఈ టైంలో మనిషిని తీసుకెళ్తాడు భగవంతుడు. అట్లా కాబట్టి ఇట్లాంటి ఖచ్చితంగా చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఓకేనా? ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. అమ్మా నమస్తే. హలో, టీవీ చూడొద్దమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1995 ఆ, సెప్టెంబర్ 35. టైం చెప్పండి అమ్మా. సెప్టెంబర్. ఎవరిదమ్మా జాతకం? యశ్వంత్ కుమార్. మీ మనవడా? కొడుకండి. మాట్లాడండి అమ్మా గురుగారితో. చెప్పమ్మా. హలో, మా అబ్బాయి వివాహం గురించి అడుగుతున్నామండి. పెళ్లి గురించేగా. శుక్రుడు నీచపడ్డాడు జాతకంలో. పెళ్లి చేసుకుంటానంటున్నాడు. అసలు మీ వాడు వద్దంటున్నాడా? చేసుకుంటానంటున్నాడండి. జాతకపరంగా లగ్న దోషోడు కనపడుతుంది. లగ్నాధిపతి నీచపడ్డాడు, ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు. శుక్రుడు నీచపడ్డాడు. శుక్రుడు సకల భోగాలకు అధిపతి శుక్రుడు. అటువంటి శుక్రుడు నీచపడ్డాడు. ధనాధిపతి నీచపడ్డాడు. ఏం పని చేస్తుంటాడు మీ అబ్బాయి? ఎయిర్పోర్ట్ అథారిటీలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. ఇవన్నీ దోషం, చాలా బలమైనటువంటి దోషాలు. ఇవన్నీ చేయించాలమ్మా. నవగ్రహాలు మీ అబ్బాయికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. 9 గ్రహాలు కూడా. ఒక్క గ్రహం కూడా అనుకూలంగా లేదు. దీనివల్ల ఏ పనులు కావట్లేదు ఆయనకి. ఇవన్నీ కావాలంటే నవగ్రహ మఖ చేయించడం, నాగప్రతిష్ఠ చేస్తే ఇటు ఉద్యోగపరంగా కానీ వివాహపరంగా కానీ అనుకూలంగా ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకేనా? సరే గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా, నా మాట వినిపిస్తోందా? డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నమస్తే అండి. చెప్పండి. 14/9/2005 అండి. 14/9/2005. టైం చెప్పండి అమ్మా. 5:29 అండి. సాయంత్రం 5:29 అండి. ఓకే. ఎవరిదండి జాతకం? మా బాబుదండి. బాబు పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. జై రోహిత్ అండి. బాబు నమస్తే అండి. పేరు చెప్పవా? జై రోహిత్ అండి.
పేరమ్మా, అబ్బాయి పేరు చెప్పమన్నా కదా. అదే జై రోహిత్ అండి. జై జై రోహిత్. ఓకే, చెప్పు. ఈ మధ్యకాలంలో ఈ వాడు చాలా రూడ్గా తయారయ్యాడుగా, అవునా? అవునండి. 2023 నుంచి మనిషిలో మార్పు వచ్చి ఉంటుంది. చాలా రూడ్గా తయారవుతాడు, ఎవరి మాట వినట్లేదు, అవునా? అవునండి. ఏం చేస్తున్నాడు అబ్బాయి? బాబు బీటెక్ కాలేజ్ వస్తాడండి. ఫ్రెండ్స్ బాగున్నారా, దోస్తులు? ఉన్నారండి. ఏమైనా అలవాట్లు అయినాయా? లేదండి. తెలుసా నీకు బాగా? తెలుసండి. లేదు, అసలు జాగ్రత్త గమనించండి, చాలా జాగ్రత్తగా పట్టుకురావాలి. ఈ టైం బాగాలేదు, ఓకేనా? అవునా? ఫస్ట్ రాహుకు చేయించండి, రాహు నాగప్రతిష్ఠ చేయించండి. ఎందుకంటే 18 సంవత్సరాలు రాహు మహాదశ నడుస్తుంది. ఈ టైంలో పిల్లలు చెడిపోయినా ఖరాబ్ అయినా మంచిగా ఇదే టైం, గుర్తుపెట్టుకోండి. అది చేస్తే పిల్లవాడు మంచి ట్రాక్లోకి వస్తాడు, మంచి జాబ్ వస్తుంది, భార్య వచ్చినాక బాగుంటుంది. పెళ్లి చేయి తొందరగా, ఓకేనా? కాదు, సరే అనాలి. అంటే ఎట్లా? సరే అనాలి, అనకూడదు. ఓకే, నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేయండి అమ్మా, కాల్ కట్ అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అయ్యా, డేట్ ఆఫ్ బర్త్. టీవీ 5/4/1986 మేడం. ఓకే, టైం చెప్పండి. రాత్రి 9:30 మేడం. ఎవరిదండి జాతకం? నాదే మేడం. టైం ఎంతమ్మా? 9:30 గురుగారు రాత్రి. మాట్లాడండి గురుగారితో. చెప్పయ్యా. నమస్కారం గురుగారు. నమస్తే. పెళ్ళయిందా? పెళ్ళి అయిందంటే పెళ్ళైన కాడి నుంచి ఎక్కువ బాధలండి. ప్రతివాడికి పెళ్లితో వస్తాయండి బాధలు. పెళ్ళైన తర్వాత నుంచి ఎక్కువ బాధలండి. శాస్త్రం వివాహం విద్యనాశాయ శోభనం సర్వనాశాయ అని. సరే, ఏది మీ ఆవిడతో ఇబ్బందులు ఉన్నాయా అన్న? భూమికి వెళ్ళిపోతుంటారండి. ఇప్పుడు ఆమె వెళ్ళిపోయారు. పాప పుట్టిన తర్వాత వెళ్ళిపోయారు మళ్ళీ 6 నెలల్లో. అమ్మాయి పేరేంటి? దుర్గా భవాని అండి. దుర్గా భవాని. దుర్గా అని పిలుస్తారా, భవాని అంటారా? వాళ్ళు భవాని అని పిలుస్తారు, కొంతమంది. నేనైతే దుర్గా భవాని పిలుస్తానండి. వాళ్ళు విజయవాడ అమ్మవారు. ఓకే, నీ పేరేంటన్నావు? నా పేరు విద్యాసాగర్ అండి. కుంభరాశి, వృశ్చిక లగ్నం అంటున్నది. శతభిష నక్షత్రం, వృశ్చిక లగ్నం. చాలు, అంత అక్కర్లా, నేను చూడంగా చెప్తాలే. కానీ జాతక పరంగా వచ్చేటప్పటికి ఆ అమ్మాయి నీకు దూరం అవ్వాలనే ప్రయత్నిస్తుంది, డైవర్స్కి వెళ్ళాలని ప్రయత్నిస్తుంది, అవునా? ఇష్టపడట్లేదు. లైన్లో ఉన్నావా? లైన్లో ఉన్నాను. ఆ అమ్మాయి నీవంటే ఇష్టపడట్లేదు, డైవర్స్కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది, అవునా అంటున్నా? అవునండి, అట్లనే మాట్లాడుతున్నారు. కారణం ఏంటి అడిగావా? అంటే కారణం అడిగానండి. ఇక్కడ ఉన్నాను, మా ఇంటికాడ ఉన్నానండి, నేను ఒక్కనే అబ్బాయినండి, ఇక్కడ ఉన్నానని, అక్కడే ఉండాలని చెప్పి ఇక్కడ చేస్తున్నారు. మధ్యలో 4-5 సార్లు వెళ్ళిపోయినా కూడా సరే నాన్నగారు తీసుకొచ్చారు. ఓకే, ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత ఒక అమ్మాయి పుట్టింది, 6వ నెల అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి ఇప్పుడు సరే. జాతక పరంగా నీ దాంట్లో శుక్రదోషం ఉంది. మరి అమ్మాయి జాతకం కూడా చూడాలి, చూస్తే అసలు అమ్మాయికి ఏమైనా కొంచెం దోషం ఉందా, ఏంటి పరిస్థితి అనేది చూసుకోవాలి. నేను రోజు చెప్తుంటా, శుక్రదోషం కనుక ఉన్నట్లయితే మగపిల్లవాడికి శుక్రదోషం ఉండకూడదు. ఎప్పుడైతే శుక్రదోషం ఉందో, ఆడమనిషి కనుక కుజదోషం ఉంటే వాళ్ళ దంపతులు కలవరని చాలాసార్లు చెప్తుంటా. నీదే ప్రత్యక్ష నిదర్శనం. దాంతోపాటు అమ్మాయి జాతకం చూడాలి. గోచార రీత్యా మీ ఇద్దరు సమయం బాగలేదు. దీనివల్ల ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా మనసులు కలవు. మధ్యలో వ్యక్తుల వల్ల కొంత విభేదాలు వస్తూ ఉంటాయి. విడిగా ఒకసారి కలవయ్యా, విడిగా ఒకసారి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే పూర్తి వివరాలు చెప్తా, ఓకేనా? సరే గురుగారు, ఇటువంటి దోషాలకి మనం హోమాది క్రతువులు నిర్వహించే వాటి ద్వారా పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుందమ్మా. ఇవన్నీ కరెక్ట్గా చేయాలి. ఫస్ట్ గమనించాలి, ఏ దోషంతో ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు మనకి ఇట్లా జరుగుతుందో గమనించుకొని కనుక చేస్తే ఖచ్చితంగా మార్పు వస్తాయి. ఇదంతా కూడా వేద ప్రామాణికమైనటువంటి జ్యోతిష్య గ్రంథం కూడా వేదంలో ఒక అంగం, ఒక భాగం. దాని రెమెడీ కూడా వేదంలోదే. ఏదో నేను సొంతగా రచించిందో, అదే మా నాయన రచించింది కాదుగా. ఇవాళ కొత్త రచనలు పుట్టిస్తున్నారు. యూట్యూబ్లో చెప్పాను, కొత్త రచనలు. ఆ దీపారాధన చేయి, చెట్టుకు తిరుగు, అదే దారం చుట్టు, అదే దీపం పెట్టు. దీపాలకి దారాలకి ఏం కావు. ఎందుకంటే దోషాలు బలంగా ఉన్నప్పుడు ఇటువంటి కరెక్ట్గా శాస్త్ర ప్రామాణికంగా ఏది ఉందో అది చేస్తే మార్పులు సంభవిస్తాయి. అది కాకుండా ఇవాళ జనాలు ఎట్లయిపోయినారంటే 10 రూపాయలతో అన్నీ వచ్చేసేయాలి, 10 రూపాయలతో పనులు కావాలి. ఎట్లా అవుతాయి చెప్పండి? ఇవన్నీ కూడా పురాకృత కర్మ, పూర్వజన్మ సుకృతం వల్ల వచ్చేటువంటి దోషాలు. అవన్నీ ఎప్పుడు పోతాయంటే వేద ప్రామాణికంగా కొన్ని వైదిక కార్యక్రమాలు చేయాలి. ఎవరి కోసం చేస్తున్నారు? వాళ్ళ కోసం, వాళ్ళకున్న గ్రహ దోషాల కోసం చేస్తున్నారు. ఒక బ్రాహ్మడి కోసం లేదా గురువు గారి కోసం చేయట్లేదుగా. నేను అదే చెప్తుంటా,
మీకు దోషం ఉంది, ఇబ్బంది అంటే మీకోసం మీరు చేసుకోండి, ఎవరి కోసం చేయడానికి చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవన్నీ గమనించుకుంటే భవిష్యత్తు బాగుంటుంది ఎవరికైనా సరే. గురుగారు, సరైన పండితుడిని ఎలా ఎంచుకోవాలండి? ఎందుకంటే ఈ కాలంలో ఎవరు చేస్తారు, ఎవరు చెయ్యరు, ఎవరిలో విద్య ఉంది, ఎవరిలో లేదు అని తెలుసుకోవడమే చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. మన మనస్సు ఎలా చెప్తుంది వీరు సరైన పండితులు, లేదంటే వీళ్ళ దగ్గరకు వెళ్ళాలి, వీళ్ళు సరైన మార్గం చూపిస్తారు అని? ఒక పండితుడిని గమనించాలి అంటే వాడి ముఖంలో చూస్తే కొంత తెలుస్తుంది, అవునా? ముఖ వర్చస్సు ముఖంలో చూస్తే వాడి దగ్గర విద్య ఉందో లేదో తెలుస్తుంది. తర్వాత నోరు తెరిచి మంత్రం వింటే స్వరం ఉందో లేదో తెలుస్తుంది. ఒక సంగీతం సుస్వరంగా పాడే సంగీత విద్వాంసరాలకెన్నో అపస్వరం చెవులు మూసుకుండేటట్టుగా పాడే ఆమెకు తేడా లేదు. అట్లాగే వేదం కూడా ఒక్కొక్కటి వేదం చదివితే ఏందిరా బాబు అని అర్థమవుతుంటుంది. దాంతోపాటు ఇవాళ ఈ వైదిక వృత్తిలోకి, ఈ యొక్క బ్రాహ్మణత్వంలోకి అన్ని కొలకల వాళ్ళు వచ్చేసారు. ఇదివరకు కౌసల భక్తులు వచ్చేవాళ్ళు కాదు, కౌసల వాళ్ళు వచ్చేసారు. వాళ్ళకి వేద పాఠశాలలు వచ్చినాయి. ఇదివరకు వాళ్ళ ఇళ్లలో వాళ్ళు చేసుకునేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు వచ్చి అందరికీ చేయిస్తున్నారు. మరి ఇప్పుడు జనరేషన్కి పంచగట్టుకుంటే ప్రతివాడు బ్రాహ్మడే అనుకుంటున్నారు. దాంతోపాటు సాతాను వాళ్ళు వచ్చారు, ఇట్లా రకరకాల వాళ్ళు వచ్చారు. దీనివల్ల ఏమవుతుందంటే బ్రాహ్మణ్ణి గుర్తించడం కూడా కష్టమైపోయింది. మరి ఇప్పుడున్న జనరేషన్కి వాడు బ్రాహ్మడా కాదో కూడా తెలుసుకోవడం కష్టంగా ఉంది. మరి చాకలవాడు చాకల పని చేయాలి, మంగళవాడు మంగళ పని చేయాలి, బ్రాహ్మణ పని చేయాలి. ఇప్పుడున్న కలియుగ ధర్మం ప్రకారం మంగళ పని అందరూ చేస్తున్నారు, బ్యూటీ పార్లర్ పెట్టి. చాకల పని అందరూ చేస్తున్నారు. అట్లాగే బ్రాహ్మణ వృత్తి కూడా వేరే వాళ్ళు చేస్తున్నారు. కానీ కొన్ని చేయకూడదు. ఎందుకంటే వేదం అనేది ఏదో పుస్తకం చూస్తేనో ఏదో పంచగట్టుకుంటే వచ్చేది వేదం కాదు. అదంతా కూడా గురుముఖంగా రావాలి, వంశపారంపర్యంగా రావాలి. ఒక్కొక్కడు మా దగ్గరికి వస్తుంటాడు, వాడి పొట్ట పగలకు వస్తే కూడా అక్షరం పలకదు. మరి వాడికి అధికారం ఉండదు, అంతే కదా. మంత్రం అనేది స్వరం, స్వరానికి అధికారం ఎట్లా వస్తుందంటే నీ దగ్గర వాక్శుద్ధి కావాలి, అక్షరం కరెక్ట్గా పలకాలి. గ్రంథంలో ఎట్లా ఉందో అట్లా పలికితేనే మంత్రం అవుతుంది, మంత్రం అయితే మంత్రం కాదు అది. మరి అవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడే నువ్వు చేసే పూజ ఫలిస్తుంది. దీంట్లో ఏది లోపం ఉన్నా పూజ ఫలించదు. ఇవాళ రేపు అనుకుంటాను మేము హోమాలు చేసాం గురుగారు పని కాలేదు, మేము పూజ చేసాం గురుగారు పని కాలేదు. ఎప్పుడు శాస్త్రం తప్పు కాదు, శాస్త్రం ఎప్పుడు గొప్పదే. మనం అనుసరించే విధానంలోనూ మనం అనుసరించే దాంట్లో పొరపాట్ల వల్ల శాస్త్రం తప్పుతుంది తప్ప లేదు. ఇవాళ రేపు నేను కొన్ని మంది టీవీలలో చూస్తున్నా, ఒకప్పుడు అపస్వరం చెప్పాలంటే భయపడేది. ఒక పండితుడి దగ్గర ఇంకో బ్రాహ్మడు మంత్రం చెప్పాలంటే భయపడేది. చిన్నవాడు చెప్పాలంటే పెద్దవాడి ముందు భయపడేది. ఎందుకంటే ఎక్కడ తప్పు దొరుకుతుందేమో, ఏమైనా అంటారేమో అని. ఇప్పుడైతే భయం కాదు కదా, ఎవరు లెక్క కూడా చేయట్లా, అట్లా అయిపోయింది. కాబట్టి ఇక ఇవన్నీ కాలమే నిర్ణయించాలి. ఇదంతా కర్మ అంతే. ఎప్పుడైతే వాడి దగ్గరికి వెళ్ళావో, సరైన వాడి దగ్గరికి వెళితే నీ కర్మ బాగుంటే సరైన వ్యక్తి దగ్గరికి వెళతావు. నీ కర్మ బాగాలేదనుకోండి, ఆ గ్రహం పక్కకు నడిపిస్తూ ఉంటుంది, పనికిరాని వాడి దగ్గరికి నడిపిస్తుంది, నీ పని కాదు. ఇప్పుడు నిన్న మా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, కనీసం 4 సార్లు వచ్చాడు, నా ఆఫీస్కే 4 సార్లు వచ్చాడు. అమ్మ కొడుకు ఓసారి వచ్చారు, అక్కా తమ్ముడు ఓసారి వచ్చారు, అక్కా బావ ఓసారి వచ్చారు, మళ్ళీ 4వసారి నేను వచ్చాడు. నేను తిట్టి పంపించానన్న. నమ్మకం ఉంటే చేసుకో, లేకపోతే నేను తిట్టిన తర్వాత ఇవాళ కార్యక్రమం చేయించుకుంటున్నాడు. అంటే ఇటువంటివి పనికిరావు. ఒక ప్రశ్న వేస్తున్నామంటే నమ్మకం ఉంటేనే వెళ్ళాలి, లేనప్పుడు రావాల్సిన అవసరం లేదు కదమ్మా, మేము అడుగుతామా. కాబట్టి ఇటువంటివి పనికిరావు. ఇవన్నీ కూడా వాచా దోషాలు అంటారు. ఒక బ్రాహ్మణ్ణి అవమానించడమో ఇట్లా చేస్తే కూడా వాచా దోషం తగులుతుంది. ఇవన్నీ కూడా రాను రాను తెలుస్తూ ఉంటాయి, అనుభవంలోకి వచ్చినప్పుడు తెలుస్తూ ఉంటుంది. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. అయ్యా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి. ఓకే మేడం. 15/06/199/4 మేడం. 94 ఓకే. స్పెషల్గా చెప్తున్నాడు. టైం చెప్పండి. టైం 9:40 మేడం పొద్దున్న. ఓకే. ఎవరిది జాతకం? నాదే మేడం. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా, ఏం చదువుకున్నావు అంటే నువ్వు? నేను డిప్లొమా చేశాను పండితుడు. నమస్తే పండితుడు. మీ డిప్లొమాలో అట్లా చెప్పారా? 1994 ఇయర్ అట్లా చెప్తారా? చెప్పి ఏం చేస్తున్నావు? ఇప్పుడైతే నేను యాక్చువల్లీ బాంబేలో ఉన్నాను. ఓకే. పెళ్ళి కాలేదుగా? అవును పండితుడు. పెళ్ళి కాలేదు. ఓకే, చెప్పు దేని గురించి అడుగుతున్నావు? పెళ్లి గురించి. జాతకపరంగా లగ్న దోషం ఉంది. ఆల్రెడీ ఒక అమ్మాయి వచ్చింది కదా లైఫ్లోకి నీకు? లేదు పండితుడు. వచ్చిపోయిందా? లేదు పండితుడు, ఏం అసలు రాలేదమ్మా. అసలు రాలేదా? లేదు. సరే, జాతకపరంగా ఎక్కడ ఇంట్లో ఉన్నావు ఇప్పుడు నువ్వు?
అవును పండిట్, ఇప్పుడైతే ఇంట్లో ఉన్నాను. సరే, ఇది ఇప్పుడు నువ్వు చెప్పలేవు కానీ జాతకపరంగా లగ్న దోషం ఉంది, సర్పశాప యోగం ఉంది. ఈ రెండు ఉంటే పెళ్ళిళ్ళు కావడం కష్టం. పెళ్ళి కావాలంటే నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేస్తే పెళ్ళి అవుతుంది, లేకపోతే నీ జీవితంలో పెళ్ళి కావడం కష్టం. ఓకేనా? నాగప్రతిష్ఠ ఇంకోటి ఏంటి అన్నారు? ఆశ్లేష బలి పూజ చేయాలి. ఆశ్లేష బలి నాగప్రతిష్ఠ కలిపి చేయాలి. రేపు మన పేటలో 27వ తారీఖు చేస్తున్నాం, వీలుంటారా? ఓకేనా? 27 కింద నెంబర్ కాల్ చేయి, కావాలంటే చెప్తారు వివరాలు. మీకు ఇంకా సందేహాలు ఉంటే పూర్తిగా తెలుసుకోవాలి, ఏంటి క్రతువు అనేది తెలుసుకోవాలనుకున్నా, ఎలా పాల్గొనాలి అనుకున్నా, పేర్లు నమోదు చేసుకోవాలనుకున్నా కింద నెంబర్ వస్తుంది చూడండి, Appointment number. 9052246299. ఈ నెంబర్కి చక్కగా ఫోన్ చేయండి. ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి, అన్ని వివరాలు తెలుసుకొని గోత్రనామాలు నమోదు చేయించుకోండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేయాలమ్మా. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. హలో, నమస్కారం అండి. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్. 21 ఏప్రిల్ 2014. టైం అండి? 10 AM. ఎవరిదండి జాతకం? మా పాపదండి. పాప పేరు? మనన్య. మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. పాప ఎడ్యుకేషన్ పర్పస్ ఎలా ఉందని అడుగు. దేని గురించి అమ్మా? చదువు గురించి గురుగారు. అమ్మాయి చదువు బాగానే ఉంది. ఏం చేస్తుంది అమ్మాయి? అమ్మాయి ఇప్పుడు 6th క్లాస్ అండి. చదువులో నెంబర్ 1 అవుతుంది. ఏమో పుట్టిన తర్వాత ఇల్లు కట్టారా? గురుగారు పుట్టిన తర్వాత ఇల్లు కట్టారా అంటున్నా మీరు? కట్టిన గురుగారు. చాలా బాగుంటుంది. అమ్మాయి పుట్టిన తర్వాత మీ స్టార్ మొత్తం తిరిగిపోతుంది. ఇది అవునా? కలిసి వచ్చింది గురుగారు. చాలా బాగుంటుంది. అమ్మాయి జాతకం మంచి మహర్జాతకురాలు. చదువులో నెంబర్ 1 ఉంటుంది, ఉద్యోగంలో టాప్ లెవెల్లో ఉంటుంది. ఈమె కింద 100 మంది పనిచేసేటువంటి జాబ్ వస్తుంది. ఎంతమంది పిల్లలు నీకు? 2 పాపలు, చిన్న పాప అమ్మాయి గురుగారు. పెద్ద ఆమె కూడా టాప్ లెవెల్లోనే ఉంటుంది. ఓకేనా? బ్రహ్మాండంగా ఉంది, ఎటువంటి దోషాలు లేవు. చాలా సంతోషం గురుగారు. ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా నమస్తే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఆగస్ట్ 9 అండి, ఓకే. 1982. ఆగస్ట్ 9/82. టైం చెప్పండి. మధ్యాహ్నం 12:04. ఎవరిదండి జాతకం? నాదేనండి. మీ పేరు? దుర్గా ప్రసాద్. అయ్యా మాట్లాడండి గురుగారితో. చెప్పండి. నమస్తే అండి. నమస్తే. ఏం పని చేస్తున్నారు? నేను కరెంటు పని, పంపుల పని చేస్తానండి. ఓకే, చెప్పు. దేని గురించి అడుగుతున్నారు? ఏమండి? దేని గురించి అడుగుతున్నారు అంటున్నా? పెళ్లి కాలేదు సార్, అది కొంచెం ఆర్థిక సమస్య కూడా ఉంది. మీరు ఇచ్చిన టైం 100% కరెక్టా? అప్రాక్సిమేట్లీ చెప్తున్నావా? 100% కరెక్టే సార్. ఓకే. 12 గంటల 4 నిమిషాలండి. ఓకే, సరే. జాతకపరంగా బలమైన కుజదోషం కనపడుతుంది. కుజదోషం వల్లే పెళ్లి లేట్ అవుతుంది తప్ప వేరే ఏం లేదు. ఏమైనా చేయించావా? రెమెడీస్ ఏమైనా చేసావా? అంతకుముందు చేశాను సార్. ఏం చేసావు? కాకాని వెళ్ళాను. ఇంకా కోమరపల్లి వెంకటేశ్వరం గుడికి వెళ్ళానండి. పెళ్ళి కావాలంటే నాగప్రతిష్ఠ చేస్తే చిటికేస్తే పెళ్ళి అవుతుంది. అర్థమైందా? ఇంకా తిరుగుతుంటే గుళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంటావు. అర్థమైందా? కొన్ని కావాలంటే కొన్ని చేయాలి. ఓకేనా? సరే గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 12/1/2010. ఓకే. రాత్రి 10:38 మా బాబు ఫ్యూచర్ ఎలా ఉంటుందో రాత్రి 10:38 గురుగారు. బాబు పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి అమ్మా. బాబు పేరు శ్రీహర్ష అండి. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. మా బాబు అండి ఫ్యూచర్ ఎలా ఉంది అని తెలుసుకున్నాము. బాబు చిన్నోడు ఏం చదువుతున్నాడమ్మా? 10th రాశాడు సార్. ఓకే, బాగా మంచి హుషారా మీ వాడు? హుషారేనండి. అది కంట్రోల్ చేయి, లేకపోతే కష్టం. ఇప్పటి నుంచే మీ వాడు లవ్ అఫేర్లు స్టార్ట్ చేస్తాడు. నవ్వుతున్నావేంటి? నవ్వకూడదు. ఎప్పుడైనా మంచి పనులు చేస్తే మురిసిపోవాలి మనం. అర్థమైందా? అవన్నీ కంట్రోల్ చేయాలి. మంచి స్కూల్లో స్ట్రిక్ట్గా ఉండాలి. బాగా అన్నీ కొనిస్తావు అనుకుంటాగా? రకరకాల షూస్, రకరకాల బండ్లోనా కొనిస్తావా?
అక్కడే దెబ్బతింటున్నాడు చూసుకో. అడిగిందల్లా కొనిస్తావు నువ్వు మీ వాడికి. 2-3 లక్షలు పెట్టి బండి కావాలని కూడా కొనిచ్చుంటావు నాకు తెలిసి పాటికి. రేపు కొనిస్తావు నెక్స్ట్ పక్క. అవన్నీ బాగు కంట్రోల్ చేయి. కంట్రోల్ చేస్తే చదువు సాగుతుంది. చదివే సమయంలో చదువుకోవాలి. చదివైన తర్వాత ప్రేమించచ్చు, తప్పులేదు. ప్రేమించే టైంలో ప్రేమించాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. హలో. చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ జాతకపరంగా గురువుగారి ద్వారా మీరందరూ కూడా దోషాలు ఏమున్నాయి, ఎంత మంచి జరుగుతోంది, ఎలాంటి పొరపాట్లు ఉన్నాయి అనేవి తెలుసుకుంటూ ఉన్నారు. వీటికి పరిష్కారం చేసుకోవాలి అని అనుకుంటే ప్రతి మాసంలో ఒక విశేష పర్వదినం రోజున సామూహికంగా గురువుగారి ఆధ్వర్యంలో హోమాది క్రతువులు ఈ దోషాలు ఏవైతే చెప్తూ ఉన్నారో వాటన్నింటికీ పరిష్కార మార్గాలు లక్ష్మీ గణపతి పీఠంలో ఉన్నాయండి. కింద నెంబర్ స్క్రోల్ అవుతోంది చూడండి, 9052246299. ఈ నెంబర్కి ఫోన్ చేయండి. మీకు ఎటువంటి సందేహాలున్నా చక్కగా మాట్లాడండి, తెలుసుకోండి. ఈ హోమాది క్రతువుల్లో కావచ్చు, మీకు ఏవైతే దోషాలు చెప్పారో వాటి పరిహారం ఎలా చేసుకోవాలి అనేది పీఠం తరపున చాలా చక్కగా వివరించడం జరుగుతుంది. ఈ నెల 27వ తారీఖున సామూహికంగా నాగ ప్రతిష్టాపనతో పాటుగా ఆశ్లేష బలి కార్యక్రమం, శనేశ్వర దోషాలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారందరికీ కూడా శని హోమాలు, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, సూలిని దుర్గ, సుదర్శన హోమాలు వంటివి నిర్వహించడం జరుగుతుందండి. వీటన్నిటిలో పాల్గొనాలి అని అనుకుంటే ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేయించుకోండి. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. టీవీ చూడొద్దమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 9వ తారీఖు 2వ నెల ఓకే 1999. టైం చెప్పండి అమ్మా. మధ్యాహ్నం 4 అండి. ఎవరిది జాతకం? నాదేనండి. మీ పేరు? దుర్గాదేవి. మాట్లాడండి గురువుగారితో. చెప్పమ్మా. ఎన్నోసారి కాల్ చేసావు నాకు రోజు? ఏంటండి? ఎన్నోసారి కాల్ చేసావు నాకు అంటున్నా. మొన్నసారి అరుణాచలం చేసామండి, మళ్ళీ ఇప్పుడేనండి. ఓకే అమ్మా. దేని గురించి? నీదేనా జాతకం? నాదేనండి. పెళ్ళయిందా? అవలేదండి. జాతకంలో మాంగళ్య స్థానం నీచబడింది. ఆల్రెడీ ఒకటి దగ్గర దాకా వచ్చి చేసుకుందాం అనుకుని డ్రాప్ అయింది. ఖచ్చితంగా ఒకటి ఉండాలి కదా, ఎందుకు లేదు? మొన్న అరుణాచలం 5 రోజులు వచ్చామండి అక్కడికి. ఓకే. ఉన్నామండి. ఇప్పుడు ఇంకా సంబంధాలు ఏం రావడం లేదండి. నేను అడిగిందని చెప్పు. సంబంధం దగ్గర దాకా వచ్చి ఆగిపోయిందా లేదా? మామూలుగా పెద్దోళ్ళు అనుకున్నారు అంతే, కానీ చూపులు అలాంటివి ఏం లేవండి. సరే, ఏదో ఒకటి అయిపోయింది కదా. జాతకపరంగా కుజాష్టమ దోషం కనపడుతుంది. నాగప్రతిష్ఠ చేయాలి. ఎప్పుడైనా నాగప్రతిష్ఠ చేస్తే పెళ్లి దోషాలు పోతాయి. మంచి భర్త వస్తాడు, గుర్తుపెట్టుకో. మాంగళ్య దోషం ఉంది నీ దాంట్లో. ఏదో తూతుమందంగా అరుణాచలం వస్తే సరిపోదు, అర్థమైందా? గ్రహ దోషాలు వేరు, దైవబలం వేరు. మనం చేసింది దైవబలానికి చేసింది. గ్రహ దోషాలు నాగప్రతిష్ఠ చేస్తే పెళ్ళి అవుతుంది. పెళ్ళైన తర్వాత నీ సంసారం బాగుంటుంది. ఎందుకంటే అష్టమ స్థానం నీచబడింది. పెళ్ళైన తర్వాత మొగుడికి ఏదో గండం అవుతుంది, ఏ యాక్సిడెంట్ ఇట్లా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అర్థమైందా? అయిన తర్వాత బాధపడే కన్నా ముందే చేసుకుంటే ప్రాబ్లమ్స్ రావు, గుర్తుపెట్టుకో. ఓకేనా? ఇప్పటికైనా చేయండి. ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 31 ఫస్ట్ మంత్ జనవరి. ఓకే. 1998. టైం చెప్పండి అమ్మా. 5:30 మార్నింగ్. ఎవరిదమ్మా జాతకం? ఇది మా ఆయనది. మాట్లాడండి గురువుగారితో. ఆయన పేరు కళ్యాణ్ బాబు. చెప్పమ్మా. నమస్తే అండి గురుగారు. నమస్తే. ఏం చేస్తాడు మీ ఆయన? బిజినెస్ చేస్తున్నాడు, గోల్డ్. ఏ వ్యాపారం? గోల్డ్ వ్యాపారమా? అవును. ఓకే. టీవీ సౌండ్ తగ్గించు ఫస్ట్. తగ్గించేసాం, మ్యూట్లో పెట్టేసాం. మరి నాకెందుకు వినిపిస్తుంది టీవీ సౌండ్ తగ్గిస్తే? మేము పెట్టాము ఇక్కడ టీవీ. మరి అబద్ధం చెప్తావు ఎందుకు? రీసౌండ్ లాగా వస్తుంది. నువ్వు టీవీ సౌండ్ పెట్టావు కదా, చెప్పమ్మా. పెట్టేసాం. అదే బిజినెస్ అనుకుంటున్నాము ఓన్గా, ఎలా ఉంటుంది అని అడుగుదామని కాల్ చేసాం. చెప్పండి, పెట్టండి, బాగానే ఉంటుంది. మంచి టైటిల్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా వ్యాపారం పెట్టేటప్పుడు టైటిల్ని బట్టే బిజినెస్ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఓకేనా? మంచి టైటిల్ చూసి పెట్టాలి. గ్రహస్థితులు అనుకూలంగా ఉండే టైటిల్ పెట్టాలి. ఓకేనా?
మాకు మా భార్య భర్తలకు ఎలా ఉందండి? బాగానే ఉంది. నీ పేరేంటి? నా పేరు చందన. బాగానే ఉంది. నీవే కదా తప్పులు చేస్తున్నావు మీ ఆయన దగ్గర. ఆ, నీ దగ్గరే పొరపాట్లు ఉన్నాయంటున్నా కాదా? రీసెంట్ గానే మ్యారేజ్ అయిందండి. లవ్ మ్యారేజ్. చిన్న చిన్న గొడవలు అవుతున్నాయంటే నీ దగ్గర ఉన్న పొరపాట్ల వల్లనే, నువ్వు చేసే పొరపాట్ల వల్లనే కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది అంటున్నా. అవునా కాదో చెప్పాలి నువ్వు. అవును. అది మార్చుకో మరి. ఎప్పుడైనా మన పొరపాట్లు మార్చుకుంటే గొడవలు కావట్లా. ఓకేనా? నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. అదే నమస్తే అండి. నేను మా బాబు గురించి అడిగాను మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1993 నెల 27వ తారీఖు సాయంకాలం 5:25 4:20. కంగారు పడకండి అమ్మా. ఎవరిదమ్మా? మర్చిపోయాను. బాబు పేరు మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. పెళ్లి గురించా? పెళ్లి గురించి ఉద్యోగంలో ఆఫీస్ రాలేదండి. చెడు దాకా వచ్చిపోయింది. ఇంత స్పీడ్ ఉన్నావు, నీ కోడలు నీ స్పీడ్ తట్టుకోవడం కష్టంగా. అవునా? నేను స్పీడ్ ఏం చూస్తాను. మీరే ఇంత స్పీడ్గా ఉన్నారు, రేపు పొద్దున మీ కోడలు ఎట్ట తట్టుకోవాలంటున్నా. చెప్పండి. గురుగారు నా భర్త పోయి 15 సంవత్సరాలు అవుతుంది. ఓకే, హుషారు ఉండాలి ఎప్పుడైనా, మంచిదే. సరే, జాతక పరంగా కుజాష్టమ దోషం ఉంది. వినండి, మీ వాడికి కుజాష్టమ దోషం ఉంది. శుక్రుడు నీచపడ్డాడు. దీనివల్ల పెళ్లి అనేది ఇబ్బంది అవుతూ ఉంటుంది. పెళ్లి చేసుకుంటా అంటున్నాడా? అంటే ఇల్లు కొన్నాడు గురుగారు, జీతం తక్కువలో, అది బాగా అప్పులు పాలయ్యాడు. ఆ జీతం చేతికి రావట్లేదు గురుగారు. 10,000 12,000 వస్తుంది. కుజాష్టమ దోషం ఉంటే వినండి, కుజాష్టమ దోషం ఉంటే జీవితంలో చదువుకున్న చదువు తగ్గట్టుగా జాబులు రావు. సమయం అంతా వృధా అయిపోతుంది. ఎంత కష్టపడ్డా జీవితంలో పైకి రాలేరు. మరి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఎన్ని డబ్బులు వచ్చినా డబ్బులు సరిపోవు, అప్పులు పాలైపోతూ ఉంటాం. అర్థమైందా? ఇప్పుడు కాలం కలిసి వస్తేనే ఎవడన్నా ముందుకెళ్ళగలుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఈ కుజాష్టమ దోషం శుక్రుడు నీచపడటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి పోవాలి. జీవితం మార్పు రావాలంటే చేస్తేనే మార్పు వస్తుంది, లేకపోతే రాదు. నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ, కుజుడికి శుక్రుడికి రాహుకేతువులకి హోమాలు, ఇవన్నీ చేస్తే మార్పులు సంభవిస్తే, లేకపోతే రావు. నా లెక్క ప్రకారం అయితే అంతే. చేస్తామమ్మా, ఫోన్ చేయండి. కింద నెంబర్ కాల్ చేస్తే వివరాలు చెప్తారు, వచ్చి చేసుకోండి. ఓకేనా? తప్పకుండా. ఇప్పుడు జరుగుతున్నవన్నీ అవేనమ్మా. 27వ తారీఖున ముహూర్తం ఉంది. ఫోన్ చేయండి, కింద పీఠంకి ఫోన్ చేస్తే అన్ని వివరాలు చెప్తారు మీకు చాలా వివరంగా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్? 26వ తారీఖు 7వ తారీఖు 26వ తారీఖు 6వ నెల 1998. టైం అమ్మా? రాత్రి 11:25 ఎవరిది జాతకం? మా తమ్ముడుదండి. తమ్ముడు పేరమ్మా? సంతోష్ కుమార్. మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. ఏం పని ఖాళీగా ఉన్నాడు? ఏం పని చేస్తున్నాడు మీ తమ్ముడు? అది మండల ఆఫీస్లో పనిచేస్తాడు సార్. డబ్బులు మస్తు సంపాదిస్తాడు కానీ ఒక్క రూపాయి మిగులుతాడు సార్. వివాహం కుదరట్లేదు గురుగారు. నేను అడిగిందని చెప్పు. డబ్బులు బాగా సంపాదిస్తాడు కానీ ఒక్క రూపాయి మిగలట్లేదు. అవునో కాదో చెప్పు. అవును గురుగారు. కానీ డబ్బులు బాగా సంపాదిస్తాడు. పక్కకెళ్ళి మేవాడు. అది అంతగనం లేదు, మామూలు ఉంది. నువ్వు చెప్పట్లే, దాస్తున్నావు. కాదు గురుగారు, క్లాస్ చేస్తాను అంతే గురుగారు. సరే, జాతక పరంగా కాలసర్పదోషం ఉంది. నాగప్రతిష్ఠ చేయించు, చాలా అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే జాతకంలో ధనస్థానంలో గురుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. చాలా మంచిగా ఉంటాడు, చాలా బాగుంటుంది. కానీ దీనివల్ల దెబ్బతింటున్నాడు, అంత వేరే ఏం లేదు. జాతకం చాలా బాగుంది. కాలసర్పదోషం ఎప్పుడైతే తొలగిపోయిందో జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఓకేనా? ఇప్పటికైనా చేయించు, వెంటనే చేయించు. ఈ నెల 27వ తారీఖునైతే సామూహిక క్రతువులు ఇప్పుడు మీరు వీడియోలో ఏవైతే చూసారో వాటన్నిటికీ పరిహార మార్గాలు ఉన్నాయండి. ఇందులో పాల్గొనవచ్చు. పీఠంనైతే సంప్రదించండి. ధన్యవాదాలు గురువుగారు, చక్కని విశేషాలు అందించారు. ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.